మనం గుర్తించాలి. దాని తర్వాత మరి ఈ యొక్క అల్లాని మనసుతో ఆరాధించాలి, నోటితో ఆరాధించాలి, శరీరంతో కూడా ఆరాధించాలి. ఇవి 3 రకాల ఆరాధనలు. మనసుతో ఆరాధన, నోటితో ఆరాధన, శరీరంతో కూడా ఆరాధన. ఉదాహరణకి మనసుతో ముందుగా ఆయన విశ్వసించాలి, ఒప్పుకోవాలి. రెండవది నోటితో మన అవిశ్వాస పదాలు పలకకూడదు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, ఆయనని కించపరుస్తూ మాట్లాడకూడదు. ఇంకోటి ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం మన యొక్క నోటితో చేయాల్సిన పనులు చేయాలి. అదేవిధంగా శరీరంతో ఆయనకి ఏ విధంగా అయితే సజ్దాలు, రుకులు, నమాజులు ఎలాగైతే చేస్తూ ఉన్నామో అలానే ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క నోటికి, ఈ యొక్క మనసుకి ఆయన కొన్ని హక్కులు పెట్టాడు. వాటిని మనం తెలుసుకొని ఆ యొక్క ఆజ్ఞలు కూడా పాటించాలి. మరి వాటి గురించి మనం చూడడానికి ప్రయత్నిద్దాం. మరి అవి ఏమిటి అంటే మనస్సుతో చేసే ఆరాధన, నోటితో చేసే ఆరాధన, మరి శరీరంతో చేసే ఆరాధన. మనస్సుతో చేసే ఆరాధనని కల్బీ ఆచరణలు అంటారు. నోటితో చేసే ఆరాధనలని లిసానీ ఆరాధనలు అంటారు, ఆచరణలు అంటారు. మరియు శరీరంతో శారీరకంగా చేసే ఆరాధనని బదనీ ఆచరణలు లేదా బదనీ ఆచరణలు అంటారు. ఇక ఉదాహరణకి కొంతమంది హదీసువేత్తలు ఈ యొక్క నోటితో అంటే మనసుతోటి 24 రకాల ఆరాధనలు ఉన్నాయని, నోటితోటి 7 రకాల ఆరాధనలు ఉన్నాయని, శరీరంతో 38 రకాల ఆరాధనలు ఉన్నాయని కొంతమంది మిస్కాతుల్ మసాబిహ్ లేదా హదీసు కిరణాలు లేదా సహీ బుఖారీ, అబుదావుద్, తిర్మిజీ, నసాయి ఇటువంటి అనేక గ్రంథాలలో కూడా రాసి పెట్టారనమాట. ఇప్పుడు కొన్ని ఆరాధనల గురించి మనం తెలుసుకుందాం. అసలు అవేంటివని కేవలం మన యొక్క నాలెడ్జ్, జ్ఞానం కోసం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అల్లా సుబ్హానహు వ తఆలాను విశ్వసించడం, ఇది మనసుతో చేసే ఆరాధనలు అంటే ఏంటో చూద్దాం. అల్లాను విశ్వసించడం, దైవ ప్రవక్తలందరినీ విశ్వసించడం, దైవదూతలందరినీ కూడా విశ్వసించడం, దైవ గ్రంథాలన్నింటినీ కూడా విశ్వసించడం. విశ్వసించడం అంటే ఆ ఖురాన్ ఉందిలే అని విశ్వసించడం అంటే విశ్వసించడమేనా? ఆ ఖురాన్లో ఉన్న మాటలు, ఆ ఖురాన్లో ఉన్న ఆజ్ఞలు, ఆ ఖురాన్లో చెప్పబడ్డ చరిత్ర, ఆ ఖురాన్లో ఇవ్వబడ్డ భవిష్యవాణి, ఆ ఖురాన్లో చెప్పబడ్డటువంటి చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క వాటిని మనం విశ్వసించాలి, నమ్మాలి, ఆచరించాలి, దాని ప్రకారం అల్లాని ఆరాధించాలి. మరి ఇలాంటి విషయాలు అన్నమాట. నేను విశ్వసించాను, ఖురాన్ని విశ్వసించాను అంటే సరిపోతుందా? ఆ ఖురాన్లో ఉన్న విషయాలు మరి ఏంటి? ఆ దాంట్లో ఉన్న చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క విషయాలని పాటించాల్సిన అవసరం లేదు. ఇలా దైవ గ్రంథాలన్నీ